హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మనం పొడి బియ్యం పిండితోనే వడియాలు పెట్టుకుంటున్నాం అనమాట. పొడి బియ్యం, సగ్గు బియ్యంతో వడియాలు చాలా బాగుంటాయి. పప్పులోకి, సాంబార్లోకి, పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చేసిన విధంగా, నేను చేసిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి ఎలా చేయాలని మనం ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాము. ఇలా ఉంటాయన్నమాట. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దాము. ముందుగా బియ్య పిండి వడియాలకు ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నెలో పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇంకో గ్లాస్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్య పిండికి మనము ఇక్కడ 8.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. నేను మొత్తం ఇక్కడ 17 గ్లాసులు వాటర్ వేసాను. ఇందులోకి నుంచి మనము వాటర్ తీసుకొని పిండిలో కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఈ 17 గ్లాసుల వాటర్లో నుంచే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకుందాము. విస్కర్తో కలుపుకోండి. వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపేసేసాను. ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ ఇందులో నుంచే తీసుకుంటున్నాను. ఇది కూడా కలిపేసేసుకుందాము. దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉండాలి. ఇంకో కొన్ని కూడా వేసుకుందాము. ఇదే గ్లాస్తో ఇంకో గ్లాస్ వాటర్ వేసి కలిపేసేసుకోండి. గట్టిగా ఉందని చెప్పేసి ఇంకో గ్లాస్ వేసాను. మొత్తం 3 గ్లాసులు వాటర్ వేసాను ఈ పిండిలో. ఇలా లూజ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మిగతా నీళ్ళను పొయ్యి మీద పెట్టేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సగ్గు బియ్యం కూడా వేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళల్లో మరిగేటప్పుడు వేసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్య పిండికి పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను. 1 గంట పాటు నానబెట్టేసి ఉంచేసాను. అంటే నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్య పిండికి సగం గ్లాస్ వేసేసుకున్నాను. సగ్గు బియ్యాన్ని గంట ముందే నానబెట్టేసి ఉంచేసాను అనమాట. ఇది వాటర్ మరిగేటప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్ళు మరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టేసి తొందరగా మరిగిపోతాయి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయో లేదో చూసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యాన్ని నీళ్ళు మరుగుతున్నాయి. ఇందులో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది వడియాలకు. ఇప్పుడు ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. మంటను తగ్గించుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మరొకసారి పిండిని కలిపేసేసుకొని వేసుకోవాలి. ఒక చేతితో కలుపుకుంటూ మరో చేతితో వేసేసుకోండి. ఒక 15 నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా ఉడికితేనే మనకు పాపడాలు అనేవి బాగా వస్తాయి, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, సరిగా రావు. మీరు ఇలా కలుపుకుంటుండే దగ్గరే ఉండి కలుపుకోవాలన్నమాట, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిండి వేసాక ఇలా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అయితే మనకు పిండి రెడీ అయిపోయినట్టే. ఇందులోకి మనకు నువ్వులు ఒకటే వేస్తున్నాం అనమాట. మనము మీకు ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నువ్వులు మాత్రమే వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి.
నేనైతే ఈ వడియాలు క్లాత్ మీదే వేస్తున్నాను, కాటన్ చీర మీద వేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే కవర్ మీద వేసుకోవచ్చు. కవర్ మీద వేసేది ఉంటే మాత్రం మొత్తం పిండి మొత్తం చల్లారిన తర్వాతే వేసుకోవాల్సి ఉంటుంది. రెడీ అయిపోయింది. మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు సగ్గు బియ్యం ఉడికింది అంటే మనకు పిండి కూడా ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పాపడాలను ఎండలోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైకి వెళ్దాము. మెడ పైకి వెళ్ళి పెట్టేసుకోవడమే. ఇలా చీరను పరుచుకొని వేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఎక్కువ స్ప్రెడ్ చేయని అవసరం లేదు. ఇట్లా జస్ట్ ఇలా వేయడమే, అన్నీ ఇలా వేసుకోవడమే అన్నమాట. ఇలా వేసేసుకోవాలి అన్నమాట. ఇలా మొత్తం వేసేసుకోవాలి. మందంగానే వేసుకోవాలి. మందంగా వేసుకుంటేనే మనకు ఈజీగా వస్తాయి పాపడాలు అనేవి. మనకి ఎండిపోయిన తర్వాత ఇవి చాలా పలుచగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇంత మందంగా వేసుకోవాలన్నమాట. సాయంత్రం వరకు ఇలా పూర్తిగా ఎండిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నీళ్లు చల్లుకొని తీసుకోవాలి. చీరను ఉల్టా చేసేసి వెనక సైడు నీళ్ళు చల్లుకొని తీసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఇలా వెనక సైడు తిప్పుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత తీసుకోవాలి. నీళ్ళు చల్లిన వెంటనే మనకు పాపడాలు అనేవి రావు, పాపడాలు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుదాము. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇలా ఈజీగానే వచ్చేస్తాయి. మనం మందంగా వేసుకున్నాం చుక్కని ఎంత పలుచగా అయిపోయాయి చూసారా. ఇలా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఒకరోజు 2-3 గంటల పాటు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసేసుకొని ఒక 2-3 గంటల పాటు ఎండలో ఉంచుకుంటే మనకు బాగా ఎండిపోతాయి. నేను కొన్ని చాటలో, కొన్ని తాంబాలంలో, కొన్ని ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూపిస్తాను. మీరు అన్నీ ఇలా విడివిడిగా వేసుకోవాలి. మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అతుక్కుపోతాయి అన్నమాట. అందుకోసం దూరంగానే పెట్టుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. ఇన్ని వడియాలు వేయండి నాకు. చూసారా, తెల్లగా ఉన్నాయి మనం జీలకర్ర వేయకపోవడం వల్ల. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే. వేయించుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటాయండి ఈ వడియాలు. 1 year 2 years అయినా నిలువ ఉంటాయి. ఇదండి ఇవాల్టి మన బియ్యపిండి వడియాలు. బియ్యపిండి సాబుదానా వడియాలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుంటాం. బాయ్ బాయ్.